కరీంనగర్ శ్మశానంలో కుటుంబం 10 టీవీ కథనానికి స్పందించారు దాతలు. ఇటీవల ఆర్థిక సమస్యలతో ఆటో డ్రైవర్ శ్రీకాంత్ బలోన్మరణం చేసుకున్నాడు. దీంతో 12 రోజుల కార్యక్రమం పూర్తయ్యాక ఇంటికి రావాలని ఇంటి ఓనర్ కండిషన్ పెట్టాడు. దీంతో శ్రీకాంత్ మృతదేహానికి అంత్యక్రియలు చేసిన ఆయన కుటుంబం దిక్కు తోచని స్థితిలో 6 రోజులుగా శ్మశాన వాటికలోనే ఉంటుంది. 2 పిల్లలతో శ్రీకాంత్ భార్య అనేక ఇబ్బందులు పడుతోంది. నిన్న 10 టీవీ ప్రసారం చేసిన కథనాలతో మానవతావాదులు ముందుకొస్తున్నారు. శ్రీకాంత్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారు. అలాగే శ్రీకాంత్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తామని చెప్తున్నారు దాతలు. శ్మశాన వాటిక నిజంగా బాధాకరమైన విషయం. ఇది ఒక ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ సూసైడ్ చేసుకోవడం వల్ల ఇంటి ఓనర్స్ రానియకపోవడం వల్ల వాళ్ళు శ్మశాన వాటికలోనే ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఆ విషయాన్ని 10 టీవీలో చూసి నేను వాళ్ళకు కూడా నా వంతుగా ఏదైనా సహాయం చేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ఇంకా ముందు కూడా ఏదైనా సహాయం కావాలంటే చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు ఈరోజు జరిగిన ఈ బాధాకరమైన విషయం గవర్నమెంట్ కూడా పట్టించుకొని 2 ఆడపిల్లలు గల తల్లికి సహాయం చేయాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కలెక్టర్ గారిని. తక్షణం పిల్లల చదువు గురించి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకి మంచి ఉద్యోగం ఇచ్చే విధంగా కూడా కలెక్టర్ గారు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.